ఆర్ఆర్‌బీ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జనరల్‌గా ఆర్ఆర్‌బీ అనగానే అందరూ రైల్వేస్ అనుకుంటారు. కాదు. బ్యాంక్ రిలేటెడ్ అండి. ఆర్ఆర్‌బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ మాట. మనకి గ్రామీణ బ్యాంకులని ఉంటాయి ప్రతి స్టేట్‌లో కూడా. ఆ గ్రామీణ బ్యాంకులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే ఈ గ్రామీణ బ్యాంకుల నోటిఫికేషన్‌కి మనకు అప్లై చేయాలి అంటే, మనకి ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఈవెన్ మీరు ఇందులో మనకి స్కేల్ 1 ఉంటదండి. స్కేల్ 2, స్కేల్ 3 ఉంటది. మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్స్ అని ఉంటుంది. మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్ జాబ్ లాంటిది. అయితే స్కేల్ 1, 2, 3 ఉన్నాయి కదండీ! ఇందులో స్కేల్ 1కి మాత్రమే గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. అయితే స్కేల్ 2, 3కొచ్చేటప్పటికి కూడా గ్రాడ్యుయేట్స్‌కే ఎలిజిబిలిటీ ఉంటది. కానీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా రిలివెంట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉండాలమాట. అందుకని మనం బేసిక్‌గా అయితే అందరూ కామన్‌గా అంటే ఫ్రెష్‌గా రిలీజ్ అయిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మల్టీపర్పస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్ పోస్ట్‌లు మాట అవి. రీజనల్ రూరల్ బ్యాంక్స్‌లోని. అలాగే ఆఫీసర్స్ అండి. స్కేల్ 1 ఆఫీసర్స్‌కి ఎలిజిబుల్ మనం. సో, వీటికి మనం ఎక్కువగా అప్లై చేసుకుంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ రెండింటికైతే ఎక్కువ మంది అప్లై చేస్తారండి. మిగతావి తక్కువ కాంపిటీషనే ఉంటది. ఎందుకంటే అవి ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌కి సంబంధించినవి కాబట్టి. ఈవెన్ ఎవరైనా బ్యాంకింగ్స్‌లో ఉండి ప్రైవేట్ జాబులు చేస్తూ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆ స్కేల్ 2 అది అప్లై చేసుకుంటే మంచి జాబ్స్ కిందే లెక్క. ఇవి కంప్లీట్‌లీ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ అండి. అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి 6థ్ అంటే మనకి జూన్ 7థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 27థ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలని అనుకుంటున్నారో 7థ్ జూన్ నుంచి 27థ్ జూన్ వరకు మీకు టైం అయితే ఉంది. ఈ టైంలోనే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటదన్నమాట. అయితే దీనికి మెయిన్ ఏంటంటే మనకి ఆన్‌లైన్ ఫీజ్ అది ఉంటదండి. త్రూ ఆన్‌లైనే మీరు అప్లై చేయవలసి ఉంటది. మనకి బేసిక్‌గా ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటదండి. మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది ఇందులో. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో కండక్ట్ చేస్తారండి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మనకి సెప్టెంబర్‌లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ అయితే మనకి ఆన్‌లైన్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్, అక్టోబర్‌లోకొస్తది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి మాత్రం ఆగస్ట్‌లోనే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మెయిన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ దొరుకుతది. వన్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్స్ అని చెప్పాను కదా! వీటికైతే ఎటువంటి ఇంటర్‌వ్యూస్ ఉండవండి. డైరెక్ట్‌గా ఫైనల్ మెరిట్ లిస్ట్ బట్టి మీకు పోస్టింగ్ వచ్చేస్తది మెయిన్స్ రాసిన వాళ్ళకి. అలా కాకుండా స్కేల్ 1 వాళ్ళుంటారు చూసారా? వాళ్ళకైతే మాత్రం ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో, ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ రిజల్ట్ ఇస్తారండి. స్కేల్ 1కి, 2కి, 3కి. అయితే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్స్‌కి మాత్రం ఓన్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. తర్వాత మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి. ఈ 2 అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా వాళ్ళకి జాబ్ అయితే ఉంటుంది. స్కేల్ 1 వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూ కూడా అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్ లిస్ట్ అయితే ఇస్తారండి. సో, ఇందులో మనం జాబ్ చేసినట్లయితే క్లర్క్ గాని, ఆఫీసర్స్ గాని చాలా మంచి పే అయితే మనకుంటదండి. వీటికి వేకెన్సీస్ కూడా స్టేట్ వైస్ ఉంటాయండి. మీరు ఏ స్టేట్‌కి అప్లై చేయాలన్నా కూడా ఆ స్టేట్‌కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. అయితే ఇలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడండి అంటే ఇప్పుడు జనరల్‌గా ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్‌గా ఉన్న ఎగ్జామ్స్ అయితే బ్యాంక్ ఎగ్జామ్సేనండి. చాలా మందికి అది క్లియర్‌గా తెలియకుండా ఫస్ట్‌లోనే అప్లై చేసేస్తే వచ్చేస్తదనే పాయింట్‌తో ఉంటారు. అయితే గట్టిగా ప్రిపేర్ అయితే స్టార్టింగ్‌లోనే వస్తది. కాకపోతే డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువుంటదండి. ఎప్పుడూ కూడా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం మేజర్‌గా అయితే మెయిన్స్‌కి మొదట ప్రిపేర్ అవ్వాలండి. ప్రిలిమ్స్ కాదు. మెయిన్స్‌కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్‌గా ప్రిలిమినరీ క్లియర్ అవుతది. సో, మనం ట్రైన్ అయ్యేది మెయిన్స్‌కే ట్రైన్ అవ్వాలి. మొదటి నుంచి మీరు మెయిన్స్‌కి ట్రైన్ అయితేనే ఈజీగా క్రాక్ చేయగలుగుతారండి. అయితే ఈ ఎగ్జామ్‌లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఏంటంటే ఓన్లీ మ్యాథ్స్, రీజనింగ్ మాత్రమే ఉంటది. ఇంగ్లీష్ అనేది ఉండదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో మ్యాథ్స్, రీజనింగ్ తప్ప మరి ఇంకే సబ్జెక్ట్స్ ఉండవు. సో, మ్యాథ్స్ మనకి రీజనింగ్‌కొచ్చేటప్పటికి రీజనింగ్‌లో 40 క్వెషన్స్ ఉంటాయండి. అలాగే మనకి మ్యాథ్స్‌లో కూడా 40 క్వెషన్స్ అది కూడా న్యూమరికల్ ఎబిలిటీ అంటారు. మరి అంత కష్టంగా ఉండదు. టోటల్ డ్యూరేషన్ ఈ 80 క్వెషన్స్‌కి 45 మినిట్స్ కాంపోజిట్ టైమ్ అని ఉంటుంది. ఆ టైంలోని మీరు ఈ 80 క్వెషన్స్ రాయాలి. ప్రాబబుల్లీ మనం క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా 60 ప్లస్ అయితే గ్యారంటీగా ఉండాలండి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కట్ ఆఫ్. అంటే నామినల్‌గా చెప్తున్నాను. 60 ప్లస్ మీరు రాయలేకపోతే అసలు ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవ్వదు. సో, 60 ప్లస్ స్కోర్ చేసేలా మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో. ఈవెన్ ఆఫీసర్ స్కేల్ 1కి కూడా అంతేనండి. సేమ్ 40, 40 ఉంటాయి. 80 మార్క్స్, 45 మినిట్స్ కాంపోజిట్ టైము. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ 50 ప్లస్ ఉండాలి ఖచ్చితంగా 80కి మనం క్వాలిఫై అవ్వాలంటే. అయితే మెయిన్స్ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి మనకి సెక్షన్స్ అయితే పెరుగుతాయండి. రీజనింగ్ ఒక సెక్షన్ ఉంటుంది. 40 క్వెషన్స్ ఉంటాయండి. దానికి 50 మార్క్స్ ఉంటది. అలాగే కంప్యూటర్స్‌కొచ్చేటప్పటికి మీకు 40 క్వెషన్స్ ఉంటది. 20 మార్క్సే ఉంటది. జనరల్ అవేర్‌నెస్ అంటే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయండి. అది 40 క్వెషన్స్‌కి 40 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ ఏదో ఒక లాంగ్వేజే రాయాలండి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే 40 క్వెషన్స్‌కి 40 మార్క్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ 40 క్వెషన్స్‌కి 50 మార్క్స్. సో, టోటల్‌గా మీకిచ్చినవి 200 క్వెషన్స్, 200 మార్క్స్ కండి. టోటల్‌గా కాంపోజిట్ టైమ్ ఉంటది. ఓవరాల్‌గా 2 అవర్స్ టైమ్ ఉంటది. ఈ 2 అవర్స్ డ్యూరేషన్‌లోని మీరు ఆ క్వెషన్స్ అన్నింటికి ఆన్సర్ చేయగలిగి ఉండాలి. అయితే మల్టీపర్పస్ అసిస్టెంట్స్ 200 మార్క్స్‌కి కదా టోటల్‌గా. మీరు అట్‌లీస్ట్ అండి 130, 140 వస్తే గాని మనకి జాబ్ వచ్చే పాసిబిలిటీ ఉండదు. అలాగే ఆఫీస్ స్కేల్ 1 మనం ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వాలంటే ఔట్ ఆఫ్ 200 అరౌండ్ 100 ప్లస్ ఉండాలండి. సో, ఇలా అనుకోని మనం ప్రిపేర్ అవ్వాలి. వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఏ స్టేట్‌కి ఎన్నుంటాయి, ఇటువంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో, ఈ పీడీఎఫ్‌లో ఉంటాయండి. అయితే ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో నేను టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. అడార్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానెల్ గాని మీరు వెళ్ళినట్లయితే, ఈ నోటిఫికేషన్‌ని మీరు యాక్సెస్ చేసుకొని, అందులో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్‌ని మీరు క్లియర్‌గా చదివి అప్లై చేయండి. ఎందుకంటే వేకెన్సీస్ అయితే ఇవి రెగ్యులర్‌గా పడే నోటిఫికేషన్ అండి. ఒక ఇయర్ కాదు, ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటది ఈ బోర్డు. ఎవ్రీ ఇయర్ క్లర్క్, పీఓ అలాగే ఐబీపీఎస్, పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఒస్తాయి. అంటే ఖచ్చితంగా 4 నోటిఫికేషన్స్ అయితే బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు రాయొచ్చు. ఈ ప్రిపరేషన్ అనేది ఎటువంటి మనకి వేస్ట్ అయితే ఏం కాదండి. ఫర్దర్‌గా చాలా ఎగ్జామ్స్‌కి ఉపయోగపడతది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి రాయండి. జస్ట్ క్యాజువల్‌గా రాసి వెళ్లి రాద్దాం అనుకుంటే అది వేస్ట్ అండి. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రాయాలి. సో, వీటికి సంబంధించిన పర్సనలైజ్డ్ కోచింగ్ అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. చాలా ఇక్కడ ఏంటంటే ఇన్‌స్టిట్యూట్‌లో ఏదో క్లాసెస్ చెప్తున్నట్లుండదు. ఖచ్చితంగా మీకేంటంటే మోటివేట్ చేస్తూ మీకు రాకపోతే బ్యాక్ ఎండ్‌లో మీకు సపోర్ట్ ఇస్తూ ఖచ్చితంగా మీకు క్లియర్ అయ్యేలాగే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో, మీరు నమ్మి గాని ఇక్కడ జాయిన్ అయినట్లయితే మీరు క్లియర్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటది. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెమాన్‌స్ట్రేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఆ డెమో క్లాసెస్ అవి విని మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ.